రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 5:30 గంటలకు వారాహిదేవి గుప్త నవరాత్రులు ప్రారంభించారు. పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతులు, నాగబాబు ఆయన సతీమణి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు కమలా శర్మ వేదమంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలి రోజు ఉన్మత్ వారాహి అంటే ఇంద్రాణి అవతారంలో వారాహి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆలయానికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. 10 రోజుల పాటు ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమానికి కూడా కంబాల దంపతుల చేతుల మీదుగానే నిర్వహిస్తున్నారు. అలాగే ఉంటాయి కాబట్టి ప్రతి భక్తులు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి భక్తులు విచ్చేసి చెప్తారు. ఓం వారాహీదేవి నమః. మన కొంతమూరు గ్రామంలో వారాహీదేవి ఆలయం నందు వారాహి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రతినిత్యం అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు, చండీపారాయణ, శ్రీ సూక్త, దుర్గా సూక్త పారాయణంతో పాటు ప్రదోషకాల సమయంలో కూడా అమ్మవారి కుంకుమార్చనలు, అలాగే ఏవైతే పారాయణలు చేశామో శ్రీ సూక్త, దుర్గా సూక్త, చండీపారాయణలు అన్ని ప్రదోషకాల సమయంలో అమ్మవారికి హోమం జరుగుతున్నది. అలాగే అమ్మవారి వారాహి మూలమంత్ర హవనం, కాలభైరవ హవనం కూడా జరుగుతున్నది. అలాగే గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం ఒక సామూహికంగా కుంకుమార్చనలతో పాటు అమ్మవారికి 108 కలశాల అభిషేకం, ఒకరోజు 1,00,000 పుష్పార్చన, ఒకరోజు 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగే ఆఖరి రోజున అమ్మవారికి కూరగాయలతో అలంకరణ అనగా శాకాంబరి అలంకరణ. అలాగే ఈ ఆలయం నందు ప్రతినిత్యం అన్నదానం జరుగుతున్నది. మాలలు వేసుకున్న వాళ్ళకి మన యొక్క ఈ ఆలయ కమిటీ మెంబర్లు ఉదయం పూట వడి, మధ్యాహ్నం పూట భిక్ష ఏర్పాటు చేశారు. కావున ఈ యొక్క ఆలయం నందు భక్తులు గమనించి ప్రతినిత్యం జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అమ్మవారికి ఆషాఢమాస ప్రీతికరం కాబట్టి ఈ యొక్క వారాహిదేవి ఆషాఢమాస ప్రీతి, అందుకు అమ్మవారిని ఈ యొక్క మాసంలో పూజించబడతారు.